కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలతో పాటు స్టార్టప్ కంపెనీలకు శుభవార్త అందించారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో పాటు యువతకు ఉపాధి కల్పన, భారతీయ ఆదాయ వనరుల పెంపుపై ఫోకస్ చేశారని సిఐఏ మెంబర్ మురళీకృష్ణ తెలిపారు. బడ్జెట్పై పారిశ్రామికవేత్త మురళీకృష్ణతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. కేంద్ర బడ్జెట్ ఇప్పుడే విడుదలైంది. మరి కేంద్ర బడ్జెట్ గనక చూసుకుంటే గనక ఈసారి పన్ను మినహాయింపులు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కొంత ఊరట కలిగించినప్పటికీ మిగిలిన అంశాలు మాత్రం ఎలా ఉన్నాయన్నది, ఎవరెవరికి ఈ బడ్జెట్ ఉపయుక్తంగా ఉంటుంది అన్నది ప్రస్తుతం నాతో సిఐఐ చైర్మన్ మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్, బడ్జెట్ చూసాం, అందరిమీ కూడా ట్యాక్స్ విషయంలో అయితే, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అయితే కాస్త ఊరట పొందినట్టే మధ్యతరగతి అలాగే ఎంప్లాయీస్కి. కానీ మిగిలిన విషయాల్లో చూసుకుంటే కొంత ఇంకా బాగా పెంచుంటే బాగుండేది అన్న మాట కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకనంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మెడికల్ రంగంలో కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ కూడా మిగిలిన రంగాల్లో ఇంకొంత పెరగాలి అన్న ఆసక్తితో మాత్రం అందరిలో కనిపించింది. మీరేమంటారు సార్? అంటే మనందరం ఎప్పుడు ఆశావాహులుగా ఉంటాం, ఇండస్ట్రీ అయినా ఇండివిజువల్స్ అయినా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ టార్గెట్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కింద మారాలనే ఒక టార్గెట్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఓవరాల్గా జీడిపి గ్రోత్ రేటు పెరగకుండా అలాగే స్టేబుల్గా ఉండటం, ఇంకొంచెం తగ్గే అవకాశం ఉన్నదేమో అనే పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల వల్ల ఉండటం వల్ల, బీట్ అమెరికన్ ప్రెసిడెంట్షిప్ ఆర్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఆర్ వార్ సిచ్యువేషన్ ఉండటం వల్ల నెక్స్ట్ ఏం జరగబోతుందనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండటం వల్ల వెరీ కన్జర్వేటివ్గా, హోలిస్టిక్గా మనము థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వటం కోసం ఏంటేంటి కావాలో వాటన్నిటిని మనం బడ్జెట్లో పొందుపరిచి అలా ఓవరాల్గా గ్రోత్, కంట్రీ అంతా గ్రో అయ్యే విధంగా నెక్స్ట్ 5 ఇయర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. నెంబర్స్ కూడా వాళ్ళు 5 ఇయర్స్కి సరిపడా ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే 60% ఎంఎస్ఎంఈలు ఉన్నాయి కాబట్టి ఎంఎస్ఎంఈలకి ముందు ఏముంటుంది, స్టార్టప్స్ ఉంటుంది. సో స్టార్టప్ కల్చర్ పెంచడం కోసం అంటే ప్రతి ఒక్క యంగ్ పర్సన్ కూడా ఒక కంపెనీ పెట్టి, ఒక స్టార్టప్ పెట్టి దాన్ని ఒక ఎంఎస్ఎంఈ కంపెనీలాగా చేసి మనం ఒక ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయర్గా అయ్యేటట్టు సిస్టమ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం, క్రెడిట్ గ్యారంటీ ఇవ్వటం, ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వటం, రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో కాంప్లయన్స్ రెగ్యులేషన్స్ అన్ని తగ్గించడం, సో వాళ్ళకి నమ్మకం కలిగించడం, గవర్నమెంట్ సిస్టమ్స్ మీద నమ్మకం కలిగించడం. ఎప్పుడైతే మనం ఒక పర్సన్ని ఎంప్లాయీ నుండి ఎంప్లాయర్ చేయగలిగామో హీ విల్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో, స్టార్టప్స్ పెరుగుతున్నాయో, ఎంఎస్ఎంఈ ఇంప్రూవ్ అవుతుందో కంట్రీ తాలూకా ఎకానమీ పెరుగుతుంది. సో వీటికి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకున్నారు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే మెడికల్ రంగానికి సంబంధించి చూస్తే కనుక క్యాన్సర్ లాంటి వ్యాధులు మీద ఖర్చు పెడుతున్న డబ్బులు, ఎకానమీ ఏదైతే ఉందో వాటి కోసం పన్నులు మినహాయింపుని, అంటే మొత్తం ఓవరాల్గా మెడికల్లో ఆ రకమైన తీవ్రమైన వ్యాధుల నుంచి ఏదైతే ఎకానమీ డబ్బులు మెడికల్ రంగంలో ఖర్చు అవుతున్నాయో వాటి నుంచి మినహాయింపులు కూడా ఇచ్చారు. ఇది ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఒకటేంటంటే న్యూట్రిషన్, పిల్లల మీద, ఆడవాళ్ళలో న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయాలన్నది ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకి ఇండియాలో. రెండోది ఏంటంటే ఏవైతే రేర్ డిజీజెస్, అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఉంటాయో వాటికి జెనరిక్ మెడిసిన్ లేని ఇంపోర్టెడ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఖర్చు తగ్గించడం ఒకటి. ఇంతకుముందు పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అని ఉండేది, ఆ డ్రగ్స్ మీద కూడా ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఆ డ్రగ్స్ మీద కూడా ట్యాక్స్ పూర్తిగా తీయటం వల్ల ద కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ తగ్గుతుంది. అలాగనే అందరూ కూడా టైర్ 2, టైర్ 3, టైర్ 1 సిటీస్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోకుండా ప్రతి డిస్ట్రిక్ట్లోనూ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకునే క్యాన్సర్ కీమోథెరపీ సెంటర్స్ పెట్టడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో వీటి వల్ల ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఫైనాన్షియల్ రిలీఫే కాకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్గా ఎలా చేస్తారనే దాంట్లో ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ చేయొచ్చు. పారిశ్రామికవేత్తల వైపు నుంచి చూస్తే కానీ, లేకపోతే ఈవెన్ ట్యాక్స్ పేయర్స్ నుంచి చూస్తే కానీ, ఫైనలీ మీరు బడ్జెట్ మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉన్న ఆల్రెడీ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న కంపెనీలు ఏమున్నాయో వాళ్ళకి స్పెసిఫిక్గా ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ ఏమీ లేవు, కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కువ మందిని, నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఎక్కువ మందిని ఎంప్లాయర్ కాకుండా ఎంప్లాయర్ చేయడానికి మాత్రమే ప్రయత్నం జరిగింది. ఓవరాల్గా గ్రోత్ డెవలప్ అవుతుందని. అదర్వైజ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
ప్రైవేట్లో ఎప్పుడు కూడా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అనేది ఎప్పుడు లేదు. కానీ ఈసారి ప్రైవేట్లో రీసెర్చ్ ఇన్నోవేషన్ చేయొచ్చు, స్టార్టప్స్లో చేసినట్టు చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో మనం ఏదైనా రీసెర్చ్ ప్రపోజల్ పెట్టి ఏదైనా కొత్త ప్రోడక్ట్ మనం ప్రైవేట్లో కూడా, ఎందుకంటే ఎఫిషియన్సీ గవర్నమెంట్ కన్నా ప్రైవేట్లో ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ అకాడమియా కలిసి పనిచేస్తే న్యూ ప్రోడక్ట్ ఏదైనా వచ్చి మన గ్లోబల్గా కాంపిటేటివ్ అవుతామేమో అని అనిపిస్తుంది. వీఆర్ సాటిస్ఫైడ్. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే ఇప్పుడు కేంద్రం బడ్జెట్ని ప్రవేశపెట్టిందో ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మరికొంత ఎలొకేషన్స్ జరిగి ఉంటే బాగుండేది అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. కానప్పటికీ కూడా ఓవరాల్గా బడ్జెట్లో ఉన్న అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అయితే ఈసారి ఎక్కువగా కూడా స్టార్టప్స్కి ప్రాధాన్యత ఇవ్వడంతో ఎక్కువ మంది ఎంప్లాయీస్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇండియన్ ఎకానమీ అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.